చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి లడ్డు కానీ అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువులతో చేసినటువంటి కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించి తయారు చేశారని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఎంతో సీరియస్గా తీసుకున్నారు. అసలు దీని గురించి మీరు ఏమంటారు? కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే అందరూ కూడా దైవంగా భావిస్తుంటారు. ఆయన ప్రసాదం అంటే ఒక భక్తిభావంతో స్వీకరిస్తుంటారు. అటువంటి ప్రసాదంలో ఈ విధమైన కల్తీ జరిగిందంటే ఎంతోమంది భక్తులు వారి మనోభావాలు దెబ్బతిని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా భవిష్యత్తులో కొనసాగకుండా కఠినమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి. సార్, అయితే అప్పటికి ఇప్పటికీ లడ్డు విషయంలో అంటే సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? నేను ప్రతి 2-3 నెలలకు ఒకసారి వస్తుంటానండి తిరుపతి. నేను ఈరోజు తీసుకున్నాను లడ్డు తిన్నాను. ఈరోజు తిన్న లడ్డూలో యాలుగలు, పటికీ బెల్లం, నెయ్యి, స్వచ్ఛమైన వాసన వస్తుంది నేతిది. గతంలో ఈ విధానం కనపడలా. లడ్డు కొంచెం తేవగానే చితికిపోవటం లేకపోతే పగిలిపోవటం, ఏది మిఠాయి కొట్టుల్లో దొరికే లడ్డు విధానం లాగా అనిపించింది. ఇవన్నీ తెలిసిన కాంచి మాలాంటి భక్తులు బాధపడాల్సి వస్తుంది. సార్, అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అలాట్ చేసినటువంటి ఫండ్స్ని అంటే ఈ నిధులన్నింటినీ దారి మళ్లించి ఇట్లా కల్తీ ప్రోడక్ట్స్ని యూజ్ చేశారని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి సార్ మీద కూడా అంటే అలిగేషన్స్ ఉన్నాయి. అలాగే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇవన్నీ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇందాక మీరే చెప్పారు భక్తులు ఎంతో ఇష్టంగా లడ్డుని స్వీకరిస్తారని, ఎన్నో సెంటిమెంట్స్ సైతం అటాచ్ అయినాయని చెప్పి. ఇవన్నీ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఇది రాజకీయ నాయకులు వారి ప్రలోభాలకు వాళ్ళు చూసుకోవాలి. ఇది దైవం, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఎంతోమంది భక్తులు వారి అభిష్టం వరకు గుడికి వస్తుంటారు. ఎంతోమంది రోజుల తరబడి ఇక్కడ ఉంటుంటారు. కాబట్టి దైవ విషయంలో ఎవరో కూడా ఎటువంటి తప్పులు చేసినా, ఎవరో వదిలేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి మాత్రం వదలడు. దానికి పూర్తిగా శిక్షార్హులు అవుతారు.